రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో రేపు ఉదయం 12 గంటలకు ఈ2 ఉంటేనే జూన్ మే నెల పెరిగిన పింఛన్లు 4016 6016 ఈ పత్రాలు తప్పనిసరి కావాలి. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,54,353 మంది ఆసరా పింఛన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వారు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీ ముందుకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ క్షేత్రంలో నిమగ్నమయ్యే ఆవశ్యకత నెలకొంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది కామెంట్ రూపంలో, అదేవిధంగా మెయిల్స్ రూపంలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. రైతు భరోసాకు సంబంధించిన వివరాలను, విధి విధానాలను తెలియచేయండి అని. దానికి సంబంధించి తెలుసుకుంటే మనకు కేసీఆర్ రైతు బంధుకు సంబంధించిన పంపిణీ పథకాన్ని రైతు భరోసాగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. ఈ రైతు బంధు కింద ఏడాదికి 10,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తుంది. కానీ ఈ రైతు భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు ఇస్తామని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. అనగా ఇప్పుడు కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే పంపిణీ కార్యక్రమం పూర్తయింది. కానీ 4 నుంచి 10 ఎకరాల వరకు కూడా ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం మొన్ననే డిసిషన్ తీసుకుంది. ఇది అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 2,50,00,000 మంది రైతాంగానికి శుభవార్తగా చెప్పుకోవచ్చు. చాలామంది దళిత బంధుకు సంబంధించిన 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆగిపోయిందా అని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. కానీ దళిత బంధుకు సంబంధించి 2వ విడత పంపిణీ కార్యక్రమం చేయాలని మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొనడం అయితే జరిగింది. దీనిపైన సీఎం రేవంత్ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 5 ఏళ్ల పరిపాలన కాలంలో 21.64 లక్షల ఇళ్ల కల్పన ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, మధ్యతరగతి నిరుపేద వర్గాల వారికి ఇందిరమ్మ ఇల్లులు అందించాలనే ఒక సదుద్దేశంతో ప్రారంభించిన పథకం ఇందిరమ్మ ఇల్లు. మరి ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి మొదటి దశ ఎంపిక పూర్తవగా దాదాపు గ్రామాల నుంచి 100 పై చిలుకు మందిని కూడా ఎంపిక చేశారు. అయితే ₹1,00,000 బేస్మెంటు పూర్తి చేసిన తర్వాత అందిస్తామని చెప్పిన ప్రభుత్వం దాదాపు అందరి ఖాతాల్లో కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభించింది. అయితే 400 నుంచి 600 అడుగుల మధ్యలో ఉన్నట్లయితేనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం వస్తుందని అధికారులు సూచించడం పట్ల 600 అడుగుల పైన కట్టిన
ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపైన ప్రభుత్వం అధికారులు స్పందించి ఇప్పటి నుంచి 600 అడుగుల పైన కట్టద్దని సూచనలు కూడా చేయడం అయితే జరిగింది. అదేవిధంగా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ జూన్ 2న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఊహాగానాలు అని నిపుణులు ప్రకటించడం అయితే జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సును ప్రారంభించిన వేళ ఈ ఉచిత బస్సును ఆపేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు రాయడం అయితే జరుగుతుంది. దీనిపైన సీఎం రేవంత్ అన్న తీవ్రంగా స్పందించారు. ఉచిత బస్సు అనేది కాంగ్రెస్ పరిపాలనా కాలంలో ప్రతిరోజు ఉంటుందని పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పటికే 500 రూపాయలకి ఉచిత సిలిండర్లు అందిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికే ఆరోగ్య బీమాను 5 నుంచి 10 లక్షలకు పెంచిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు బంధు డబ్బులను పెంచిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారికి ఇందిరమ్మ ఇల్లులు అందించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రాజీవ్ గిరిజన వికాస్ కింద 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారికి ప్రతి ఒక్కరికి పంపు సెట్ల ద్వారా దాదాపు 60 లక్షల మంది రైతాంగానికి లబ్ధి చేకూర్చే విధంగా గిరి వికాస్ యోజన ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ వాహులను మర్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు అధికారాన్ని చేజిక్కించుకొని 1.9 నెలలు ముగుస్తున్నాయి. అనగా దాదాపు 22 నెలలు ముగుస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయలను 4016 రూపాయలుగా, 4016 రూపాయలను 6016 రూపాయలుగా మార్చుతామని చెప్పిన సంగతి తెలిసిందే. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల మంది 45,54,343 మంది ఆసరా పెన్షన్ వాహులు ఆసరా పెన్షన్ల కోసం 2 కళ్ళతో కాదు 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రజాపాలన పథకంలో భాగంగా 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అర్హతలను చూసి కొత్త లిస్టులను తయారు చేసి వచ్చే నెల నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లను ఇచ్చే దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అయితే వచ్చింది. అయితే మే నెల ఆసరా పెన్షన్లు అనేది రేపటి నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అనగా జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో రేపు ఒకే రోజు పంపిణీ కాదు, రేపటి నుంచి ప్రారంభమై ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మే నెల ఆసరా పెన్షన్లు, అదేవిధంగా వచ్చే నెలలో 4016, 2016 ఇచ్చే యోచనలో ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్, అదేవిధంగా పింఛన్ బుక్కులను తీసుకొని ఈ 2 పత్రాలను తీసుకొని యథావిధిగా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళాలని ప్రభుత్వం కూడా సూచించడం అయితే జరిగింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.